వంటి లేఖనాలను బట్టి ప్రార్థించుకొని ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడు 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 అనుకొని ఆడబడుచు ఉన్నటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి రోజులు అన్నిట్లో కూడా ప్రభువా మీరు ముందుండి మమ్మల్ని నడిపించారు. ఆయన ఎప్పుడు కూడా ప్రభువా ఎలాంటి అపాయం మాకు రానివ్వకుండా నీ కృపా, నీ కాపుదల, నీ కంచి మాకు తోడుగా ఉంచి మాకు ఇచ్చినటువంటి అయా ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, నాయన సజీవత్వాన్ని బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. అందుని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. అయా ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ నూతనమైనటువంటి రోజుని ప్రభువా మీరు మాకు నాయన ఆశీర్వాదకరంగా మార్చి ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో అయా ఇదిగో మా ఆలోచనలో తప్పప్పులు ఉంటే దయతో క్షమించి తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. నీకు ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా అయా నీ సొత్తుగా, నీ పనిముట్లుగా మేము జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షతలుగా ఉండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినగలిగే చెవులు మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మాకు ఇచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఆయన నీ లేఖనాలను వివరించటకు మేము ఎవరం ప్రభువా. ఆయన ఇదిగో నా తండ్రి ఈనాటి దినమందు అయా ఇదిగో నీ లేఖనాలు మేము ధ్యానిస్తూ ఉండంగా మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి అయా. ఇదిగో నాయన చెప్తున్నటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాలో ఉండేటువంటి లోటుపాట్లను సరిచేసి అయా యథార్థంగా నీ బిడ్డగా, నీ సొత్తుగా బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయంలో మీ కాపుదల మా చుట్టూ ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా నాలుకను మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియా దేవుని సంగమా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే జ్ఞానాన్ని గురించి చూస్తూ ఉన్నాం. ఎవరిని జ్ఞానవంతులు అంటారు? ఎవరిని అంటారు జ్ఞానవంతులు అంటే? ఈ లోకపరమైనటువంటి జ్ఞానం ఎంతో మందికి ఉంటుంది. అది చదువు వల్ల కావచ్చు, లేకపోతే ధనాన్ని సంపాదించే విషయంలో కావచ్చు, లేకపోతే పదవులు సంపాదించే విషయంలో కావచ్చు. రకరకాలైనటువంటి జ్ఞానాలని, ఈ లోకపరమైనటువంటి జ్ఞానాలని మనం గమనిస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, అది దేనివల్ల వచ్చినటువంటి జ్ఞానమైనప్పటికీ ఆ జ్ఞానయుక్తంగా ప్రవర్తించగలిగేటువంటి అలాంటి ఆలోచన శక్తిని మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఎవరిని జ్ఞానవంతులు అంటూ ఉన్నారు? జ్ఞానవంతంగా ప్రవర్తించగలిగేటువంటి అలాంటి మనస్సు ఎంతమంది కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే బైబిల్లో ఎంతో మంది చదువుకోకపోయినప్పటికీ, వారికి మంచి హోదా సమాజంలో లేకపోయినప్పటికీ, మంచి వ్యక్తిగా గుర్తింపు లేకపోయినప్పటికీ, వారు ఒక చెడు ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ జ్ఞానయుక్తంగా ప్రవర్తించగలిగేటువంటి మనస్సు వారికి ఉన్నట్లుగా ఎంతో మందిని మనం ఈ బైబిల్లో గమనించవచ్చు. అట్లాంటి వ్యక్తిని ఈ ఉదయకాల సమయంలో ఒకరిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. వారిలో ఉండేటువంటి ఆ జ్ఞానయుక్తంగా మాట్లాడగలిగేటువంటి ఆ యొక్క శక్తి మనం చూడబోతూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, మనకు ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ జ్ఞానయుక్తంగా ప్రవర్తించలేనటువంటి వ్యక్తులు వాటిలన్నిటిని కూడా పోగొట్టుకుంటాం. ప్రియా దేవుని బిడ్డ, మనకి ఏమీ లేకపోయినప్పటికీ జ్ఞానం మనకు ఉన్నట్లయితే ఆ జ్ఞానం ద్వారా మనం అన్నిటిని సంపాదించుకొనగలం. అలాంటి వ్యక్తులు ఎంతో మంది దేవుడు మనకు మాదిరికరంగా ఎంతో మందిని చూపిస్తూ ఉన్నాడు. బైబిల్లో అలాంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, వారిలో ఒక వ్యక్తిని ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతూ ఉన్నాం. వారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. వారెవరు అంటే రాహాబు. ఈ పేరు వినంగానే ఆ పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే ఆనాటి
చరిత్రను మనం గమనిస్తే ఈ యొక్క రాహాబు అనేటువంటి పేరు ఆ రోజుల్లో ఒక దేవత పేరు. అలాగే ఐగుప్తులో ఒక ప్రాంతం పేరు. ఈ యొక్క పేరు యొక్క ప్రత్యేకత అదన్నమాట. కానీ ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ఈమె చాలా చక్కగా ఉన్నటువంటి అంటే సౌందర్యవంతురాలుగా మనం ఈ యొక్క వ్యక్తిని మనం గమనించొచ్చు. అంతేగాకుండా ఈమెకు ఒక వృత్తి ఉంది. ఆ వృత్తి ఏంటి అంటే వేశ్య. ప్రియా దేవుని బిడ్డ మాటలోనే చెడుతనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈమెను మనం ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఒక జ్ఞానవంతురాలుగా ఆమెలో కొన్ని లక్షణాలున్నాయని, వాటిల్ని మనం గూడా కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఏంటి అసలు స్టార్టింగ్‌లోనే ఈమె ఒక చెడ్డ వ్యక్తురాలుగా పరిచయం చేశాం కదా! మరి ఈమె ఎలా జ్ఞానవంతురాలయింది? మరి ఈమెనెందుకిలా మనం ఈమెలో ఉన్నటువంటి లక్షణాలను మనం నేర్చుకోవాలి అని మనం గమనించినట్లయితే, ఆమె వేశ్య అయినప్పటికీ దేవుని యొక్క దూతలను చేర్చుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనం బైబిల్‌లో గమనించొచ్చు. అంతేగాకుండా ఎవరైనా నీతిమంతులు లేకపోతే నీతిమంతురాలు అనిపించుకోవాలంటే మాటల ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడం. ఒక క్రియ వలనే మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నమాట. కాబట్టి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు గానీ, క్రియ రూపంలో చూపించడానికి సమయం వచ్చినప్పుడే వారెవరు అనేది మనకు అర్థమవుతుందన్నమాట. ప్రియ దేవుని బిడ్డ ఈమె ఒక వేశ్య అయినప్పటికీ అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా దేవుడు ఎన్నుకోబడినటువంటి స్త్రీగా బైబిల్‌లో మిగిలిపోయింది. ప్రియ దేవుని బిడ్డ ఎంతోమంది తప్పు చేసినటువంటి వ్యక్తులు బైబిల్‌లో మనకు దేవుడు చూపించున్నాడు. వారు దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క కనికరం వలన ఆశీర్వదించబడ్డారు. వారి యొక్క ఆ యొక్క ఆలోచనలు మొత్తాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారన్నమాట. కానీ వారందరినీ మనం పేర్లతో పిలవట్లేదు. మనం వారి గురించి ఏమి గూడా మనం వారి యొక్క ప్రవర్తన విషయమై మనం బైబిల్‌లో చదువుతున్నాం కానీ పేరు లేదు. ప్రియ దేవుని బిడ్డ రాహాబు పేరు మాత్రం బైబిల్‌లో లిఖించబడింది. చూసారా? రాహాబు వేశ్య అయినప్పటికీ దేవుని యొక్క దృష్టిలో ఆమె ఒక ధైర్యవంతురాలైనటువంటి స్త్రీ. ఒక మంచి ఆలోచన పరురాలుగా దేవుని యొక్క దృష్టిలో ఆమె ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ మనం గమనించినట్లయితే ఆయన క్రియలు ఆశ్చర్యకరం. దేవుని యొక్క ఊహను మనం గమనించినట్లయితే మనం ఊహించలేం. ఎందుకంటే ఊహ అనేది మనం ఎంత దూరమైనా వెళ్ళిపోతుందది. కాబట్టి నీ ఊహలు, నా ఊహలు దేవునికి తెలుసు గానీ, దేవుని యొక్క ఊహ మనకు తెలీదు. అది అంతుబట్టదన్నమాట. ఆయన కొన్ని సమయాల్లో ఎవరిని ఏ పనులకు వినియోగించుకుంటాడో మనకు తెలీదు. మనం అంచనా వేయలేమన్నమాట. తాను తలపెట్టినటువంటి పని ఏదైనా కావచ్చు. దాన్ని నెరవేర్చుకోవడం కోసం కొంతమందిని దేవుడు తన పనిముట్లుగా ఉపయోగించుకోవడానికి ఏర్పరచుకుంటారు. వారు ఎంతటి భ్రష్టులైన, నీచులైన, పనికిమాలిన వారైనా, చరిత్రహీనులైన వారెలాంటి వారైనా దేవుడు తన యొక్క మిక్కిలి కృపతో వారిని తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం వాడుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా తన యందు విశ్వాసం ఉంచిన వారిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడన్నమాట. ప్రియ దేవుని బిడ్డ విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనం అద్భుతాలు మన చేత దేవుడే చేయిస్తాడన్నమాట. కాబట్టి ఆ విశ్వాసం లేకుండా మనం చేసే ఏ చిన్న పనైనా కూడా అది నెరవేరబడదన్నమాట. ప్రియ దేవుని బిడ్డ నువ్వు నేను కూడా ఏ చిన్న పని చేస్తున్నా కూడా మన జీవితాల్లో అద్భుతాలను మనం చూడాలి అంటే, దాన్ని మనం ఒక అద్భుతంగా నిరూపించుకోవాలంటే అది
మన వల్ల సాధ్యం కాదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వల్లే అది సాధ్యపడుతుంది. కాబట్టి దాన్ని ఎలా మలుపు త్రిప్పాలో దేవుడికే తెలుసన్నమాట. కాబట్టి అలా చేయగలిగేటువంటి జ్ఞానంతో నింపబడ్డటువంటి స్త్రీయే రాహాబు. తన పనికై దేవుడు ఈమెను ఎన్నుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆమె చేసేటువంటి పనిని మనం గమనించినట్లయితే ఒక చెడు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మనమైతే ఏం చేస్తామంటే లోకపరంగా వారిని దూరంగా పెడతాం. వారితో ఎవరు కూడా మాట్లాడరన్నమాట. ఒకవేళ వారు ఎదురుపడ్డా కూడా మనం ప్రక్కకు వెళ్ళిపోయి వారి విషయంలో మనం సణుక్కుంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రాహాబు. కానీ దేవుడు దేవుడు మాత్రం ఈమెను తన పనికై ఎన్నుకున్నాడంట. చూసారా? ఇట్టి ధన్యత నీకు నాకు ఉందా ఈ రోజుల్లో? మనం ఏమనుకుంటున్నాం? నేను చాలా మంచిదాన్ని, నేను చాలా భక్తిపరురాలిని, నేను అనుదినం దేవుని సన్నిధానంలో ఉంటాను, నేను ప్రతి ఆదివారం చర్చ్‌కి వెళ్తాను. ఇలా మనకు మనమై సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటున్నామా? ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మనం వీరిని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు లోకపరంగా అందరి ఎదుట అలాంటి సర్టిఫికేట్స్ పొందుకుంటే లాభం లేదు. దేవుని దగ్గర మనం పొందుకోవాలి. కాబట్టి నీ హృదయ వాంఛలను తీర్చగలిగేటువంటి దేవుడు మన దేవుడు. నీ హృదయాన్ని ముందుగానే గ్రహించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఎదుట నువ్వు ఎలా ఉన్నావు? ఆయన ఎదుట నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు ఎలా ఉన్నాయి అనేది మనల్ని మనం పరిశీలించుకొని సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాహాబు యొక్క జీవితాన్ని మనం ఇంకా గమనించినట్లయితే ఎందుకు ఈమెను ఇలా అంటూ ఉన్నారంటే, ఆ రోజుల్లో ఇజ్రాయేలు యొక్క వాగ్దాన భూమి వచ్చేసి కనాను. ఈ కనాన్ని మనం చేరాలి అంటే దాని యొక్క ముఖ్య పట్టణం వచ్చేసి యొర్దాను, యెరికో. ఈ యెరికో పట్టణాన్ని మనం చేరుకోవాలంటే మధ్యలో యొర్దాను నది ఉందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొర్దాను నదిని దాటి యెరికో పట్టణాన్ని చేరుకుంటాం. యెరికో పట్టణానికి వెళ్ళాలి. యెరికో వచ్చేసి కనాను దేశానికి ఒక ముఖ్య పట్టణం కాబట్టి ముందుగా ఈ యెరికోని జయించి అప్పుడు కనాను దేశంలోనికి మనం ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలి. కాబట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క రాజు ఆ యొక్క యెరికో పట్టణాన్ని జయించడం కోసం ఇద్దరు వేగుల వారిని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అది ఎలా ఉన్నది, దాన్ని మనం ఎలా జయించగలము, ఒకసారి దాని చుట్టుపక్కల చూసి రమ్మని వేగుల వారిని ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి పంపిస్తారన్నమాట. ఆ పట్టణ పరిస్థితి ఎలా ఉంది చూసి రండి అనేసి వారిని పంపించడం జరుగుతుంది. ఎవరంటే అప్పటి రాజు యెహోషువ. ఈ ఇద్దరు వెళ్ళి మొత్తం చూసి ఆ విషయాలన్నీ కూడా వచ్చి చక్కగా రాజుకి వివరించాలి. వీరు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రాంతం, యెరికో ప్రాంతం దూరంగా, అంటే ఆ ప్రాంతానికి యొర్దాను నదికి దగ్గరలో ఒక మంచి బిల్డింగ్ ఒకటి ఉంటుంది. ఆ బిల్డింగ్ ఎవరిదో కాదు, రాహాబుది. ఆమె ఊరు చివరగా ఉంటుందన్నమాట. అంటే ఆమె యొక్క గృహానికి టెర్రస్ మీదకి గాని వెళ్ళినట్లయితే మొత్తం అంతా కూడా మనకు ఆ యొక్క పట్టణం అంతా కూడా మనకు చక్కగా కనబడుతుందన్నమాట. ఏమున్నాయి, దాని చుట్టూ ఉండేటువంటి ప్రాకారాలు ఎలా ఉన్నాయి అనేది మనము గమనించొచ్చు. ఆ విధంగా రాహాబు యొక్క గృహం చివరగా ఉంటుంది. కాబట్టి వీరేమనుకుంటారంటే ఆమె యొక్క గృహానికి గాని వెళితే మనకు అన్ని విషయాలు చక్కగా తెలుస్తాయి అనేసి ఈ వేగులు వారు అనుకుని రాహాబు యొక్క గృహానికి వెళ్ళడం జరుగుతుంది. రాహాబు వేశ్యగా జీవిస్తూ ఆమె ఒక కుటీర పరిశ్రమను కూడా నడుపుతూ ఉంటుంది. అదే చిన్న హోటల్ అన్నమాట. కాబట్టి దీన్నే పూటకోళ్ళ ఇల్లు అంటారు అప్పట్లో. కాబట్టి అంటే ఎవరైనా ఆ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు వారు ఆ పట్టణాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు
ఈమె యొక్క గృహానికి వచ్చినట్లయితే ఆమె భోజనం పెడుతుంది డబ్బులు ఇచ్చి. ఒక చిన్న హోటల్ లాగా ఆ యొక్క గృహం ఉంటుందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి వీరు ఆ గృహాన్ని ఎంచుకోవడానికి ఇవన్నీ కారణాలన్నమాట. కాబట్టి ఆ గృహం దగ్గరికి వెళ్ళి ఆమెతో విచారించొచ్చు అనేసి ఈ యొక్క వేగుల వారందరూ కలిసి ఆ గృహానికి వెళ్తారు. ఇలా అనేకులు, వీరే కాదు, అనేకులు ఆ గృహాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆహారం దొరుకుతుంది. అంతేకాకుండా చాలా మంది చెడు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులకు కూడా అక్కడ విందున్నది. కాబట్టి అందరూ కూడా ఆ గృహానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినటువంటి వారిలో కొంతమంది దేవుని బిడ్డలు కూడా అయి ఉంటారు. కాబట్టి వారు ఏం చేస్తుంటారంటే ఈ యొక్క హోటల్ లాగా ఉన్నటువంటి ఈ యొక్క గృహాన్ని దర్శించినప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రాహాబు దేవుని యొక్క మాటలు విని ఉంది. అంతేగాని ఎప్పుడు కూడా ఆమె చూడలేదన్నమాట. ప్రియా దేవుని బిడ్డ. ఆమె ఎప్పుడు కూడా చూడలేదు. ఎవరు కూడా ఆమెకు దేవుని యొక్క సేవకులు ఆమెకు వివరించలేదు. వారి దగ్గరకు వచ్చి వారి దగ్గర భోజనం చేసి వెళ్ళేవారు. ఆమె దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరో ఒకరు దేవుని గురించి చెప్పినప్పుడు వింటూ ఉంది అంతే. ఆ విన్నటువంటి మాటల్లో ఇజ్రాయేలీలు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను వారు చాలా వరకు కొంతమంది ఆమెకు వివరించినట్లుగా మనం గమనించొచ్చు. ఎందుకంటే ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటి వెళ్ళడం, దేవుడు చాలా ఈజీగా దాన్ని పాయలుగా చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని అందులో నడిపించడం, ఫరో సైన్యం అందులో మునిగిపోవడం, ఇట్లాంటి విషయాలు ఆమె విని ఉన్నదన్నమాట. విని దేవుని యందు విశ్వాసం ఉంచింది. ప్రియా దేవుని బిడ్డ. ఆ యొక్క విశ్వాసం ఆమెను ఒక జ్ఞానవంతురాలుగా ముందుకు కొనసాగింపు చేసింది. అందుకనే రోమపత్రిక 10:17 వచనాన్ని మనం గమనించినట్లయితే వినుట వలన విశ్వాసం కలుగును. ప్రియా దేవుని బిడ్డ, వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. మరే మనం ఎన్నిసార్లు వింటున్నాం? ప్రతి వారం వింటున్నాం. అలాగే మన చేతిలో ఒక ఆయుధం ఉంది. ఈ ఫోన్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్. దానిలో కూడా దేవుని వాక్యం వస్తుంది. మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వినబడుతూ ఉంటుంది. మరి మనం వినట్లేదా? టీవీల్లో ఎంతోమంది దైవజనులు వాక్య సందేశాలు ఇస్తూ ఉంటారు. మరి మనం వినట్లేదా? కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది? కేవలం దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డ. ఈ రాహాబు అనేటువంటి వేశ్య కూడా దేవుని మాటలను విని విశ్వాసంతో నిండుకున్నటువంటి స్త్రీగా ముద్రించబడింది. ప్రియా దేవుని బిడ్డ. ఆమె ధన్యురాలు. ఎందుకంటే చూడలేదు, ఎవరో సేవకులు వెళ్ళి ఆమెకి చెప్పలేదు. కాబట్టి ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులు ఆమె గృహాన్ని దర్శించినప్పుడు వారు చెప్పినటువంటి మాటలను ఆమె విని దాని యందు విశ్వాసం ఉంచింది కనుక ఈ యొక్క అక్కడికి ఆ యొక్క పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని చూడ్డానికి ఇశ్రాయేలీయుల్లో కొందరు వేగులు వారు ఆమె యొక్క గృహాన్ని సందర్శించినప్పుడు ఆమె చాలా ధైర్య సాహసాలని మనం ప్రదర్శించినట్లుగా మనం గమనించొచ్చు అన్నమాట. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి వారికి ఆహారం పెట్టింది. అంతేకాకుండా వారు ఆమె యొక్క గృహం పైకి వెక్కి ఆ ప్రాకారాలన్నిటిని గమనించుకోగలిగారు. ఇవన్నీ జరిగిన తర్వాత యెరికో రాజుకి ఆయన కూడా అప్రమత్తంగా ఉంటూ ఉన్నాడు. ఇదేదో జరుగుతుందని అప్రమత్తంగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన కూడా ఏం చేశాడంటే ఈ యొక్క మన యొక్క పట్టణానికి కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తే నాకు తెలియజేయాలని చెప్పేసి కొంతమందిని నియమించినట్లుగా కొంతమంది భటులను ఆ ఊర్లో సంచరింపజేస్తూ ఉన్నాడు. అలాగున రాహాబు యొక్క గృహానికి వారు వచ్చారన్నమాట. ఎందుకంటే ఇదే ఒక సందర్శనీయ స్థలం. ఎవరొచ్చినా ఆమె గృహానికే వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ హోటల్ నడపబడుతూ ఉంది. కాబట్టి అందువలన వారు ఆ గృహాన్ని సందర్శించి ఎవరైనా గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కొత్తవారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చారేమో విచారించడానికి అక్కడికి వచ్చారు. మరి ముఖ్యంగా రాజు పంపించినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి రాహాబు ఆ విధంగా వేగుల వారిని ఆమె చేర్చుకున్నట్లుగా తెలిస్తే ఆమెకి మరణదండన కలుగుతుంది. అయినప్పటికీ రాహాబు ఎక్కడ కూడా
తొణకలేదు. ఎక్కడ కూడా భయపడలేదు. చాలా నిర్భయంగా, ధైర్యంగా వారికి ఆన్సర్ ఇచ్చినట్లుగా మనం గమనించొచ్చన్నమాట. తన జీవితాన్ని కూడా లక్ష్యపెట్టలేదు. దేవుని బిడ్డలను కాపాడాలా అనేటువంటి ఆ ఆలోచన తపనిచ్చి ఆమెకు మరో ఆలోచన రాలేదు. ఎందుకలా జరిగిందంటే ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటలు ఆమె విని విశ్వసించింది కనుక వారిని కాపాడాలా అనేటువంటి ఆలోచన ఆ యొక్క రాహాబుకు కలిగిందన్నమాట. తన సాయశక్తులు వారికి సహాయపడాలా అనేటువంటి ఆలోచన ఆమెకు వచ్చింది. అందువలన ఆమె చాలా ధైర్య సాహసవంతురాలుగా లెక్కించబడిందన్నమాట. తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. తెలిస్తే రాజుగారు ఆమెకు మరణదండన విధిస్తాడని తెలిసినప్పటికీ ఆమె ధైర్యంగా వారికి సమాధానం చెప్పిందన్నమాట. సైనికులు ఆమెను అడిగినప్పుడు, అవునా, ఒకవేళ వారు వచ్చారేమో నేనైతే ఎరుగను గాని, వచ్చుంటే వారు ఈ పాటికే వారు పొలిమేరలు దాటి వెళ్ళిపోయి ఉంటారు. త్వరగా వెళ్ళి వెతకండి అనేసి చాలా చాకచక్యంగా ఆన్సర్ చెప్పడాన్ని మనము ఆ సందర్భంలో గమనించొచ్చు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క కార్యాలు, ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను మనం విన్నప్పుడు మన గుండెలు కరిగిపోతాయి. అలాంటి వ్యక్తి మన దేవుడు. ఆయన ఆకాశం క్రింద గాని, ఆకాశం పైన గాని మనకు దేవుడు ఆయనే. అందుకే ఆయన చేసేటువంటి కార్యాలు మనుషులకు అగోచరం, వారికి తెలియదన్నమాట. కాబట్టి రాహాబుకున్నటువంటి విశ్వాసాన్ని అట్లాంటిది మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. ఎనుటి వలన విశ్వాసం కలుగుతుందన్న మాట మనకు తెలుసు కానీ ఎంత విశ్వాసం ఉంటుందా, ఎంత విశ్వాసం ఉంటుంది అనేది మనం గుర్తించలేమన్నమాట. అలాంటి వ్యక్తిగా రాహాబును మనం గమనించవచ్చు. వెంటనే వారు ఎరుకో రాజు వారిని ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వారిని వెతకమని పంపించినటువంటి వ్యక్తులు, ఆ భటులు వారి గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే వేగుల వారితో కూడా ఎంతో జ్ఞానయుక్తంగా మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి మనము మన క్రియ మూలంగా మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. ఎందుకంటే నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. నీతిని మనం కలిగి ఉన్నాము అంటే మనం విన్నటువంటి మాట వలన మన హృదయంలో విశ్వాసం కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాం. అప్పుడు మన పాపాలను మనం ఒప్పుకొని సంపూర్ణంగా దేవుని బిడ్డలుగా తీర్చబడతాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాహాబును మనం గమనించినట్లయితే దేవుని గురించి విన్నటువంటి మాటల ద్వారానే ఆమె అంత విశ్వాసాన్ని కనపరచగలిగింది. అయితే మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా మనం దేవునికి భక్తి చేస్తూ ఉన్నాం. ఎన్నో స్వస్థతలను, విజయాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. మరే మనకి ఎంతటి విశ్వాసం ఉండాలో చెప్పండి. మనలను మనం పరిశీలించుకోవడానికి రాహాబు యొక్క జీవితం మనకు అవసరం. మనకు ఒక ఆదర్శప్రాయురాలుగా మన ముందు ఆమె ఈరోజు నిలబడ్డానికి కారణం అదన్నమాట. కాబట్టి మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. ప్రియా దేవుని బిడ్డ, మరే నా విశ్వాసము ఎవరిని ఆధారం చేసుకొని ఉంది? మనుషుల్ని ఆధారం చేసుకొని ఉంటే అది వ్యర్థం. చూడండి, రాహాబు వేశ్య, వెలివేయబడ్డటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఆమె విశ్వాసం మాత్రం దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉంది. ప్రియా దేవుని బిడ్డ, అలాగునగా మనం ఉన్నట్లయితే ఆశీర్వదించబడతాము. మనం దేవుడు ఇవ్వబోయేటువంటి మేళ్లు మనం పొందుకుంటామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందువల్లనే యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, అట్టి ధన్యుల యొక్క జాబితాలో రాహాబు చేర్చబడింది. మరి నువ్వు నేను ఎక్కడున్నావు? ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎన్నో అద్భుత కార్యాలు మన కంటితో చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ఎన్నో శ్రమల్లో నుంచి విడుదల పొందినట్లుగా
ఎన్నో ఆపదల్లో నుంచి రక్షించబడినట్లుగా మనం ఎంతో మందిని మరి ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ మనలో విశ్వాసం రావట్లేదు. మనలో ఆహ్, దేవుని మీద ఆధారపడగలిగేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి. కానీ రాహాబు అయితే చూడకనే నమ్మి విశ్వసించింది. ఆ జాబితాలోకి ఆమె చేర్చబడింది. మరి నువ్వు నేను కూడా అలాగున చేర్చబడాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అనేటువంటి లేఖన భాగాలను మనం గమనించినట్లయితే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి లేఖనాలన్నిటిలో కూడా విశ్వాసం అనేది ఎంతో ఆహ్, ప్రాముఖ్యమైనటువంటి ఆ పదంగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము దేవుని నమ్మి ఒక నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి నీతిమంతులు ఎప్పుడు కూడా విశ్వాస మూలంగానే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి రాహాబు కూడా దేవుని యొక్క బిడ్డల కొరకు, దేవుని కొరకు ఒక కార్యం చేయడానికై తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక విశ్వాసంతో పనిచేసి నీ నీతిమంతుల జాబితాలోనికి ఆమె చేర్చబడింది. ప్రియా దేవుని బిడ్డ, ఆమె ఆ యొక్క వేగులు వారితో ఒక మాట చెప్పింది జ్ఞానయుక్తంగా. ఏంటంటే, మీరు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యెరికో పట్టణాన్ని మీరు ధ్వంసం చేసేటప్పుడు నన్నును, నా కుటుంబాన్ని, నా యొక్క కుటుంబీకులందరిని, నా రక్త సంబంధికులందరిని మీరు జ్ఞాపకం చేసుకొని నాకొక ఆనవాలుని ఇప్పుడే మీరు ఇచ్చి వెళ్ళాలి అనేసి వారితో చెప్పినట్లుగా ఒడంబడిక చేసుకునింది. ప్రియా దేవుని బిడ్డ, ఇది జ్ఞానయుక్తంగా మాట్లాడడం అంటే. అంటే సందర్భానుసారంగా జ్ఞానయుక్తంగా మాట్లాడగలిగేటువంటి శక్తిని మనం కలిగి ఉండాలంటే అది ఒక దేవుని ద్వారానే కలుగుతుందని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి జ్ఞానం నీకు నాకు ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, కాబట్టి ఆమె ఏమి కోరుకునిందంటే, తనను రక్షించమని కోరుకోలేదు. తన ప్రాణాన్ని మాత్రమే రక్షించమని కోరుకోలేదు. తన రక్త సంబంధికులందరినీ రక్షించుకోగలిగింది జ్ఞానంతో. ప్రియా దేవుని బిడ్డ, అట్లాంటి జ్ఞానం నీకు నాకు ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు ఉపకారం చేశాను కదా, ఎంతో మర్యాదగా వినయంగా మాట్లాడుతూ ఉంది. నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆమె వారిని అడుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, అప్పుడు ఆ వేగులు వారు ఆమె చేసినటువంటి సాహసాన్ని గమనించారు. వారి ఇంటి పైన టెర్రస్ లో జమ్ము కింద వారిని దాచిపెట్టి ఆ యొక్క భటులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని కాపాడిందామె. కాబట్టి ఆమె చేసినటువంటి ఆ కార్యానికి బదులుగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. వారు గూడా ఏం జేశారంటే, ఒక ఎర్రని దారపు గుడ్డను ఆమెకిచ్చి, ఆ యొక్క బిల్డింగ్‌కి తగిలిచ్చమని వారు చెప్పారన్నమాట. అంటే రాబోయే రోజుల్లో యెరికో పట్టణం ధ్వంసం చేయబడుతుంది. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు దాన్ని జయించి కనాను దేశానికి వారు వస్తారన్నమాట. కాబట్టి అప్పుడు తనను, తన యొక్క గృహాన్ని, తన యొక్క కుటుంబీకులను, తన రక్త సంబంధికులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను అందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని రాహాబు చాలా జ్ఞానయుక్తంగా వారిని అడిగినట్లుగా మనం గమనించొచ్చు. అలాగనే వారు కూడా చేసి వెళ్ళారు. అలాగున ఆమె యెరికో నగరం మొత్తం ధ్వంసమైనప్పుడు వారి కుటుంబము రక్షించబడ్డారు. అందువల్లనే ఆ వచ్చినటువంటి వేగుల వారిలో ఒకరు ఆమెను వివాహం చేసుకున్నట్లుగా వారికి షల్మాను, రాహాబు వారు ఆ వేగులు వచ్చినటువంటి వేగులు వారిలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు షల్మాను. వారికి రాహాబుకు పుట్టినటువంటి ఆ యొక్క సంతానమే బోయజ్. కాబట్టి క్రీస్తు యొక్క ఆ యొక్క కుటుంబంలో, ఆ వంశావళిలో వీరు చేర్చబడ్డారు. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో రాహాబు యొక్క జీవితాన్ని మనం గమనించాం. ఆమె యొక్క జీవితం ఎంతో దుర్భరమైనటువంటి జీవితం. అయినప్పటికీ ఆమెకి ఎందుకు అంత జ్ఞానవంతురాలుగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నామంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కబెట్టుకొనును. జ్ఞానయుక్తంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు విశ్వాసమూలమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు ఎంతో యోచించి మాట్లాడగలిగేటువంటి జ్ఞానంతో నింపబడి ఉంటారు.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, నువ్వు నేను అలా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతి మూలంగా తీర్చబడి ఆయనకు మనం వారసులంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రభువుని విశ్వసించి ఆయన నామాన్ని మనం గుర్తెరిగి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఒక జ్ఞానయుక్తమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు నేను కూడా అలాంటి జ్ఞానవంతురాలు లిస్టులో మనం చేరాలి. ఒక జ్ఞానయుక్తంగా ప్రవర్తించేటువంటి వ్యక్తిగా మనం ఈ లోకంలో ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు జ్ఞానవంతులంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారే జ్ఞానయుక్తంగా ఉండగలరు. ప్రియా దేవుని బిడ్డ, ఈ భయము భక్తి దేవుని ఎడలు ఉండాలి. మనుషుల ఎడలు ఉన్నప్పటికీ అవి వ్యర్థం. లోకపరమైనటువంటి భయాలు మనకుంటే, భక్తి మనకుంటే అది వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మనం తీర్చబడినట్లయితే జ్ఞానయుక్తంగా ప్రవర్తించగలము. అట్లాంటి వారే జ్ఞానవంతులుగా ఉండగలరని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, రాహాబు వేశ్య అయినప్పటికీ బైబిల్లో లిఖించబడింది. ఒక ధైర్యవంతురాలుగా, అలాగనే ఒక మంచి జ్ఞానవంతురాలుగా ఆమె బైబిల్లో లిఖించబడింది. ప్రియా దేవుని బిడ్డ, నీ ప్రవర్తన మార్చగలిగేటువంటి దేవుడు నీకున్నాడు కనుక నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడుగా తీర్చబడి ఈ లోకంలో ఒక మంచి జ్ఞానవ్యక్తమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడినటువంటి లేఖన భాగాలు మన హృదయంలో ఫలించి అవి మన వెంట ఉండి మనల్ని నడిపించులాగున దేవుణ్ణి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ముగించుకుంటూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వెలలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాన్న. ఇప్పటి వరకు తండ్రి నాన్న, మీ పరిశుద్ధ కాపుదల్లో ప్రభా నాన్న, నిన్నటి దినమంతయు రాత్రంతయు ప్రభా నాన్న మమ్మల్ని అందరిని కాచి కాపాడినాను. మరలా ఉదయమునే లేచి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు నాన్న ఇంత గొప్ప సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము. డాడీ నీకే వందనములు, స్తోత్రములయ్యా. దేవాననే ఈ సమయంలో ప్రభా నాన్న పాటల ద్వారా నాన్న, వాక్యం ద్వారా నాన్న మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనములు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో ప్రభా నీ కుమార్తె ద్వారా నాన్న మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి ప్రభా నాన్న దేవా మేము ఎంతగానో నాన్న సంతోషించు ప్రభా నాన్న మా హృదయంలో నాన్న దాన్ని ధ్యానించుకొనుటకు ప్రభా నాన్న మాకు సహాయాన్ని దయచేయండి ప్రభా నాన్న. దేవా తండ్రి స్తోత్రములయ్యా నాన్న. దేవా మీ కుమార్తె ద్వారా నాన్న మాతో మాట్లాడిన రీతిని బట్టి ప్రభా నాన్న దేవా మా అందరిలో ప్రభా నాన్న నిజమైన జ్ఞానమును మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రములు తండ్రి నాన్న. ఈ సమయంలో ప్రభా నాన్న రాహాబు అనే నాన్న వేశ్య గురించి మేము విని ఉండగా ప్రభా నాన్న దేవా నాన్న ఆ పదము వినగానే ప్రభా నాన్న అనేక మంది ఆలోచనలు ప్రభా నాన్న దాని వేరుగా మారిపోయిన ఆ వ్యక్తి పట్ల ప్రభా నాన్న చెడు ప్రభావం, చెడు చూపును నాన్న చూచుచుండగా ప్రభా నాన్న దేవా నాన్న మీరైతే ప్రభా నాన్న ఆ వ్యక్తిలో తండ్రి నాన్న మంచిని చూచి ప్రభా నాన్న ఆమెను నీ యొద్దకు చేర్చుకున్న రీతిని బట్టి నాన్న మీకు ఎంతగానో నాన్న కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా నాన్న. అదేవిధంగా ప్రభా నాన్న ఎంతో మంది నాన్న ఆ విధంగా జీవించుచుండగా నాన్న మీరే వారిని నాన్న వాడుకొనమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రములు తండ్రి నాన్న. దేవా నాన్న ఆ వ్యక్తి తండ్రి నాన్న ఆమె తండ్రి నాన్న నీ వాక్యమును విని ప్రభా నాన్న ఆమె హృదయంలో నాన్న ఆలోచన కలిగిన ఆశ గల వారి ప్రాణంను తృప్తిపరుస్తానని మీరు చెప్పి ఉన్నారు ప్రభా నాన్న. దేవా నాన్న ఆమె ఆశపడి ఉంటుంది ప్రభా నాన్న. ఆమె కుటుంబంలో తండ్రి నాన్న దేవా నాన్న దేవుని ద్వారా నాన్న నిజమైన శక్తి ద్వారా నాన్న జ్ఞానం ద్వారా నాన్న నేను రక్షించుకోవాలనే ఆలోచన ఆమె కలిగి ఉండగా ప్రభా నాన్న నీ బిడ్డల ద్వారా తండ్రి నాన్న ఆమెను రక్షించిన రీతిని బట్టి నాన్న మీకు ఎంతగానో నాన్న కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా నాన్న. దేవా నాన్న ఒక వేసి అయ్యుండు కూడా ప్రభా నాన్న తన ప్రాంతాన్ని ప్రభా నాన్న తన కుటుంబాన్ని ఆమె రక్షించుకున్న రీతిని బట్టి నాన్న ఎంతో నాన్న గొప్పది ప్రభా నాన్న. దేవా కేవలం నాన్న మీ కృప వలనే ప్రభా నాన్న. స్తోత్రములు తండ్రి నాన్న. బుద్ధి సర్వ విజ్ఞాన సంపదలు నా యొద్దనే గుప్తమై ఉన్నవని మీరు చెప్పుచున్నారు ప్రభా నాన్న. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని మీరు చెప్పుచున్నారు ప్రభా. స్తోత్రములు నాన్న. దేవా నాన్న బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానం సంపాదించుకొనుమని మీరు చెప్పుచున్నారు ప్రభా నాన్న. దేవా ఈ లోక జ్ఞానం తండ్రి నాన్న మీ
దృష్టికి వెర్రితనం ప్రభా నాన్న. కానీ నాన్న పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది నాన్న, సులభముగా లోబడినదని మీరు చెప్పుచున్నారు ప్రభా నాన్న. అవును తండ్రి నాన్న, మీ యొద్ద నుండి వచ్చే జ్ఞానమే మాకు నాన్న సరైనది ప్రభా నాన్న. మీ జ్ఞానము లేకపోతే నాన్న ఈ లోకంలో మేము జీవించలేము ప్రభా. స్తోత్రములు తండ్రి నాన్న. దేవా నాన్న, ప్రతి ఒక్కరికి నాన్న, దేవా ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాన్న, నీ ప్రజలందరికీ ప్రభా నాన్న, మీ పరిశుద్ధమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానము మా అందరికి అందించమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రములు తండ్రి నాన్న. దేవా నాన్న, ఆమె వలె ప్రభా నాన్న, చూచి నమ్మిన వారి కంటే నాన్న విని నమ్మిన వారు ధన్యులని మీరు చెప్పుచున్నారు ప్రభా నాన్న. అవును తండ్రి నాన్న, మేము ప్రతి దినము నాన్న మీ వాక్యమును వినుచున్నాము కానీ ప్రభా నాన్న, మేము జ్ఞానముగా నడుచుకొనుచున్నామా నడుచుకొనుట లేదా నాన్న, సమస్తమును మీరు ఎరుగున్నారు ప్రభా నాన్న. ప్రతి ఒక్కరి ఆలోచనను మీరు ఎరుగున్నారు ప్రభా నాన్న. స్తోత్రములు తండ్రి నాన్న. దేవా, హృదయ రహస్యాలను ఎరిగి ఉన్న దేవా, మీకే వందనములు స్తోత్రములైన. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా నాన్న. ప్రతి ఒక్కరు నాన్న నీ జ్ఞానములో ఎదుగుటకు ప్రభా నాన్న, సమయోచితమైన జ్ఞానములను మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రములు తండ్రి నాన్న. దేవా నాన్న, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనున్న నాన్న, మూడురాలు తన చేతులతో నాన్న ఓడబెరుకునని మీరు చెప్పుచున్నారు ప్రభా నాన్న. దేవా నాన్న, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాన్న. ప్రతి ఒక్కరు తండ్రి నాన్న, నిజమైన జ్ఞానము, దేవుని జ్ఞానము కలిగి ప్రభా నాన్న, మా కుటుంబాలను మేము కట్టుకొనుటకు సహాయాన్ని దయచేయండి ప్రభా. స్తోత్రం నాన్న. దేవా నాన్న, మీ యొక్క జ్ఞానంలో మేము ఎదుగుటకు మాకు సహాయాన్ని దయచేయండి ప్రభా. స్తోత్రములు తండ్రి నాన్న. దేవా నాన్న, ఏ ఒక్కరు ప్రభా నాన్న, దేవా నాన్న ఈ లోకంలో నాన్న ఈ జ్ఞానమే గొప్పదనుకొని ప్రభా నాన్న, దేవా నాన్న అనేక మంది తండ్రి నాన్న మిమ్మల్ని విడిచి నాన్న జీవించుచున్నారు ప్రభా నాన్న. దేవా, మీ యొక్క జ్ఞానాన్ని నాన్న, దేవా మీ శక్తిని నాన్న తెలుసుకుని నాన్న ప్రతి ఒక్కరు ప్రభా నాన్న, దేవా మీ యందు భయభక్తులు కలిగి నాన్న కుటుంబాలను కట్టుకొనుటకు కావాల్సిన సహాయాన్ని మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాను. మిమ్మల్ని కలిగి జీవించటం మాకెంతో ధన్యత ప్రభా నాన్న. మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాను. దేవా, నీ వాక్యాన్ని నన్ను వివరించున్నాను, ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను, ఆమె కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా నాన్న. దేవా నాన్న, మీరే నాన్న ఆ కుటుంబానికి నాన్న యజమానిగా ఉండి నాన్న మీరు నడిపించమని ప్రభా నాన్న. దేవ, కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకున్నాను, మీ అందు భయభక్తుల్లో నాన్న పెంచుటకు సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాను. దేవా నాన్న, ఈ కొద్ది ప్రార్థన తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.